Only 10% of the people will solve this detective riddle. You think you can solve this? Let's see. కుశాల్ తన స్నేహితురాలు రియాను చంపాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతని న్యాయవాది తన చివరి ప్రకటనలో రియా హత్యకు గురి కాలేదని మరియు 1 నిమిషంలో కోర్టు గదిలోకి ప్రవేశిస్తుందని ప్రకటించాడు. న్యాయమూర్తి మరియు జ్యూరీతో సహా గదిలో ఉన్న ప్రతి ఒక్కరూ తిరిగి తలుపు వైపు చూస్తారు మరియు ప్రతివాదితో ఉన్న న్యాయవాది వారి వైపు చూస్తారు. కొన్ని నిమిషాలు గడిచిపోతాయి మరియు న్యాయవాది ఇలా అంటాడు, నా క్లయింట్ రియాను చంపాడని మీరు అంత ఖచ్చితంగా చెప్పలేదని ఇది రుజువు చేస్తుంది. లేకపోతే మీరు నన్ను నమ్మరు. దాదాపు ఆ తర్వాత వెంటనే జ్యూరీ ఎవరు దోషి అని తీర్పు ఇస్తుంది. ఎలా? దీన్ని పరిష్కరించడానికి నేను మీకు 5 సెకన్ల సమయం ఇస్తున్నాను. 5, 4, 3, 2, 1. నిందితుడైన కుశాల్ తలుపు వైపు చూడటం లేదు. రియా లోపలికి రాదని అతనికి ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే అతను ఆమెను చంపాడు. ఇంకా మరిన్ని చిక్కులు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.